సత్యయుగ నిర్మాత, శాకాహార ప్రబోధ, అద్భుతమైన పిరమిడ్స్ నిర్మాత అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు గురుపత్ని సొన్నమాల అమ్మ పాదాలకి నమస్కరిస్తూ పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామములు. ముఖ్యంగా ఈ చక్కటి దివ్యత్వాన్ని ప్రతి ఒక్కరికి అందించి మనమందరం కూడా పరమాత్మ స్వరూపులము అని తెలియజేసే ప్రక్రియ అయినటువంటి ధ్యానాన్ని అందించినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి శతకోటి కోటి కోటి అనంత కోటి ప్రణామాలు, ధన్యవాదాలు. మరియు వారి టీం అయినటువంటి గుప్తా గారు, హరిశంకర్ గారు మరియు నాగశ్రీ మ్యామ్, పార్టిసిపేట్ చేస్తున్న పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనములు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చక్కగా ధ్యానాన్ని అనే ప్రక్రియలోకి వెళదాం మాస్టర్స్. పంచభక్ష పర్వణాలు వడ్డించి తినకూడదు అన్నట్లుగా ఉంది అనిపించింది ధ్యానం చెప్పొద్దు అంటే, కానీ ఆ అవకాశాన్ని ఇచ్చినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా 2 మాటలు. మెడిటేషన్ కి ఉపక్రమించే ముందర ఎలాంటి లాజికల్ మైండ్ ప్లే చేయకండి. హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం. ధ్యానం చేసేటప్పుడు మాస్క్లు అవసరం లేదండి. శరీరము చాలా ఎంత చక్కగా సౌకర్యవంతంగా ఉంచుకుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే శరీరము అనే స్టేట్ నుంచి దాటి ఆత్మ అనేది ఏదైతే మన యొక్క శాశ్వతమైన స్థితో ఆ స్థితిలోకి వెళ్తాం కాబట్టి శరీరాన్ని చాలా సౌకర్యవంతంగా మనం ఉంచుతాము. ఇది ఎలాంటి జబ్బులు ఉన్నా, హార్ట్ అటాక్ లాంటి మరి ఎలాంటి జబ్బులు ఉన్న వాళ్ళైనా ఎవరైనా చేయగలిగే అతి సరళమైన, సుఖమైన మరి ధ్యాన స్థితి ఇది. ప్రతి ఒక్కళ్ళు ఆచరించదగేది. అందరం కూడా చక్కగా వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుందాం. ఇలా పాదాలు 2 కూడా ఇలా క్రాస్ చేసుకుందాం. కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టుకుందాం. సెల్ ఫోన్స్ మ్యూట్ లో పెట్టేసుకోండి, వీలైతే స్విచ్ ఆఫ్ లో పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఎంతో అమూల్యమైన సమయము, మన కోసం మనం కేటాయించుకునే దివ్యమైన అమూల్యమైన సమయం. మనమంతా ఎక్కడి నుండి వచ్చామో అక్కడి వాడితో, ఆ తండ్రితో అనుసంధానం అయ్యేటటువంటి సమయం. ఇది ఒక మరో జన్మ అని చెప్పుకుంటారు మీరు తర్వాత. మరి అందరం కూడా ధ్యానానికి ఉపక్రమిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏ నామమంత్రము లేదు, ఎందుకంటే ఆ మూల చైతన్యానికి ఏ నామము లేదు. అక్కడ నిర్గుణ తత్వము, నిరాకార తత్వము. ఏ దైవాన్ని మనము తలుచుకోము, ఏ రూపాన్ని తలుచుకోము. అవన్నీ కూడా అవతారాలు, అందులోంచి వచ్చిన అంశాత్మలు. మనం డైరెక్ట్ ప్రిన్సిపల్ తోటి కనెక్ట్ అవుతున్నాం. మధ్యలో టీచర్స్, అటెండర్స్ అవసరం లేదు. సో మూల చైతన్యము ఎప్పుడు నిరాకారము, నిర్గుణ తత్వము. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మనము. అక్కడితో అనుసంధానం అవ్వబోతున్న ఈ తరుణంలో మరి అక్కడి వాడితో అనుసంధానం కావటానికి వంతెన ఏమంటే అదే మన శ్వాస. సహజ సిద్ధంగా జరుగుతున్న శ్వాస. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, మీకు తెలియకుండానే శ్వాస జరుగుతూ ఉంది. మనం మాట్లాడుతూ ఉంటాము, అది ఆటోమేటిక్ గా జరుగుతూనే ఉంటుంది. ఆ శ్వాసని నాట్ కాన్సన్ట్రేషన్, జస్ట్ గమనిక, చూస్తూ ఉండడం అంతే. ఆలోచనలు ఎన్ని ఆలోచనలు ఉన్నాయో ఇప్పుడు తెలుస్తుందండి మనకి. బాబోయ్, ఈ ఆలోచనలు ఏంటి అనుకుంటాం. ఆలోచనలు వస్తున్నాయి, నాకు వద్దు వద్దు అనుకోకండి దయచేసి. అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఓకే, దాని పని అది చేసుకొని నేను నా శ్వాసని గమనిస్తాను అనుకుని శ్వాస మీద ధ్యాస పెట్టండి. నేను మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను. చక్కటి మ్యూజిక్ మిమ్మల్ని ధ్యానము అనే ప్రక్రియలోకి తీసుకొచ్చేటటువంటి పవర్ ఉంటుంది మ్యూజిక్ కి కూడా. మ్యూజిక్ కానీ దానికి సంబంధించిన గీతాలు కానీ మీకు వినిపిస్తుంటాయి. మీరు శ్వాసని గమనిస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, కూర్చుందాం ధ్యానంలో. హాయిగా ప్రశాంతంగా అందరూ కూడా కళ్ళు మూసుకోండి. పాదాలు 2 క్రాస్ చేసుకోండి. వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకోండి. శరీరాన్ని దిగ్బంధం చేశాము. మరి కళ్ళు మనోద్వారాలు. కళ్ళు మనోద్వారాలు, మనసుకి ద్వారాలు. కళ్ళు తెరిస్తే దృశ్యాలు కనిపిస్తాయి, మళ్ళీ ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. సో కళ్ళు 2 మూసుకుందాం. సహజ సిద్ధంగా జరుగుతున్న
ముక్కులోంచి గాలి ఎలా వెళ్తుంది? ఎలా వస్తుంది? ఎలా వెళ్తుంది? ఎలా వస్తుంది? గమనిద్దాం. కాసేపు మనల్ని మనం మర్చిపోదాం ఫ్రెండ్స్. మన పేరు మర్చిపోదాం. మన ఊరు మర్చిపోదాం. మన యొక్క పదవుల్ని మర్చిపోదాం. నేను భర్తని, నేను ప్రిన్సిపాల్‌ని, నేను డాక్టర్‌ని. ఈ పదవులన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం మాస్టర్స్. మనమంతా పరమాత్మ స్వరూపులం, అనంతమైన శక్తి స్వరూపులమని గుర్తు తెచ్చుకోండి. శ్వాస మీదే ధ్యాస. హాయిగా, ప్రశాంతంగా కూర్చుందాం. మన సమస్యలు, జబ్బులు అన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. కాసేపు గ్రూప్ మెడిటేషన్ ఈస్ వెరీ, వెరీ పవర్‌ఫుల్ మెడిటేషన్. ఒక్కళమే కూర్చుంటే ఒక చినుకంతే విశ్వమయ ప్రాణశక్తిని తీసుకుంటాం ఫ్రెండ్స్. గ్రూప్‌లో అనంతమైన జలపాతం లాంటి విశ్వమయ ప్రాణశక్తి కురుస్తుంది. శ్వాస మీదే ధ్యాస. ఎంత సునిశితంగా మనం లోపలికి వెళ్తాము అంటే మీరే చెప్తారు. ఆలోచనలు వస్తే కట్ చేస్తూ మళ్ళీ, మళ్ళీ మన శ్వాసనే గమనిస్తూ ఉండాలి. ఆలోచనలు వద్దు అనుకోకండి. లెట్ దెమ్ కమ్. ఓకే. కాసేపటికి ఆలోచనలన్నీ పోయి మనసు ఖాళీ అయిపోతది ఫ్రెండ్స్. ధ్యానంకి ముఖ్యంగా ప్రధానంగా 2 సూత్రాలు. మొదట జరిగేది మనసు ఖాళీ అవ్వటం. రెండవది కాస్మిక్ ఎనర్జీ. ఏదైతే రోజు మనం నిద్రలో తీసుకుంటున్నామో అది ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటాము. ఒక గంట ధ్యానంలో 6 గంటల నిద్రలో తీసుకునేంత ఎనర్జీని తీసుకుంటాం ఫ్రెండ్స్. అదే ధ్యానము పిరమిడ్‌లో చేస్తే 3 రెట్లు ఎనర్జీని తీసుకుంటాం. మూడవ సూత్రము మనలోని అతీంద్రియ శక్తులు యాక్టివేషన్ అవ్వటం గమనిస్తాము. ఆత్మలోని అనంతమైన శక్తికి అనుసంధానం అవుతాము. అదే ఇన్నర్ ఎడ్యుకేషన్. అదే సైన్స్ ఆఫ్ మెడిటేషన్. విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి వస్తూనే సమస్త నాడీ మండలం శుద్ధి కాపాడుతుంది. ఈ క్రమంలో డే బై డే శారీరకంగా ఉన్న ఎలాంటి జబ్బులైనా తలనొప్పి నుండి కరోనా వరకి, క్యాన్సర్ వరకి అన్నీ తగ్గించుకునే శక్తి పెంపొందించుకుంటాం మనం. ఏ జంతువు హాస్పిటల్‌కెళ్ళదు. మనమే ఎళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మన శక్తి మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు ఆ శక్తితో అనుసంధానం ఫ్రెండ్స్. ధ్యానము అంటే శరీర స్థాయి నుండి, మానసిక స్థాయి నుండి, బుద్ధి స్థాయి నుండి ఆత్మస్థితిలోకి ప్రయాణం చేయటం. బాడీ, మైండ్, ఇంటెలెక్చువల్ అండ్ సోల్. నేను అంటే సోల్ అనే స్థితిని, ఇక్కడ అనుభూతిని చెందుతాం. రకరకాలుగా.
మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎప్పుడైతే పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుందో మనం చేసే పనుల్లో స్కిల్స్ పెరుగుతాయి, వేగము పెరుగుతుంది, టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, క్రియేటివిటీ డెవలప్ అవుతుంది, మాస్టర్స్ అవుతాం ఆ పనిలో. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అని గురువు గారు సంబోధిస్తారు. నౌ వీఆర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ అవర్ సెల్ఫ్. మనతో మనం ఎప్పుడు దోస్తానా చేయలేదు ఫ్రెండ్స్, ఇప్పుడు చేస్తున్నాం. మనమేంటో మనకి తెలియదు, మనకేం కావాలో మనకు తెలియదు. నౌ వీఆర్ గోయింగ్ టు కమ్ టు నో హూ యామ్ ఐ, నేనెవరిని, ఎందుకు వచ్చాను, అది తెలుసుకోకుండా తెగ్గిన గాలి పటంలా జీవించి దుఃఖంలో, బాధలో, సంఘర్షణలో, సమస్యల్లో, జబ్బుల్లో, అభద్రతా భావంతో ఉన్నాము ఫ్రెండ్స్. దానికొక్కటే పరిష్కారం ధ్యానం. వీటన్నిటికీ సమాధానం అంతరంగంలో దొరుకుతుంది. వెతుకుతున్నాము మనం బయట, గడుపుతున్నాము ఫ్రెండ్స్తో పార్టీల్లో. ఆలోచనలు వస్తే కట్ చేస్తూ శ్వాస మీదే ధ్యాస. విజ్ఞానము ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆత్మజ్ఞానము. ధ్యానము అంటే ఆధ్యాత్మిక శాస్త్రము. ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ సైన్స్, స్పిరిచువల్ సైన్స్. And it is the mother of all science, all the sciences. It is the mother of all the disciplines also. మెడిటేషన్ చిన్నప్పటి నుండే అలవర్చుకుంటే జీవితంలో చక్కటి క్రమశిక్షణాయుతంగా సాగిపోతుంది. ఆలోచనలు వస్తే కట్ చేస్తూ శ్వాసనే గమనించండి. లేదంటే మీకు జరుగుతున్న అనుభూతి, ఎక్స్పీరియన్స్‌ని గమనించండి. ఎక్కడైనా పెయిన్స్ ఉంటే పెయిన్‌ని గమనించండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చినా చూడండి. ఆలోచనలు వస్తేనే శ్వాసను గమనించండి. Meditation is nothing but inner education. ఔటర్ ఎడ్యుకేషన్ మన దుఃఖాన్ని తీసివేయలేదు. ఎన్నో ఇన్నోవేషన్స్ చేసుకున్నాము. విలాసవంతమైన జీవితానికి టీవీలు కనుక్కున్నాము, గాలిలో ఎగిరాము, చంద్రమండలం మీద కాలు పెట్టాము, మిక్సీలు తెచ్చుకున్నాము, సెల్ ఫోన్స్ కనుక్కున్నాము. ఇంట్లో కూర్చుని ఎక్కడో జరుగుతున్న ఆటల్ని చూస్తున్నాము. అన్నీ సరదాలొచ్చాయి. కానీ హ్యాపీనెస్‌కి మూలాన్ని ఇన్నోవేషన్ చేయలేదు మనం. నిజమైన ఆనందం, సంతోషము తాత్కాలికమైనది, ఆనందము శాశ్వతమైనది. శాశ్వతమైన ఆనందాన్ని పొందే స్థితి ధ్యానం.
ధ్యానం అంటేనే ఆధ్యాత్మిక శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రము అంటే ఆది నుండి ఉన్న మన ఆత్మ యొక్క కథ. ఈ జన్మ కాదు మిత్రులారా. ఎన్నో జన్మలుగా వస్తున్నాం. రాతి సామ్రాజ్యం నుండి, వృక్ష సామ్రాజ్యం నుండి, జంతు సామ్రాజ్యం నుండి చివరగా మానవ శరీరాన్ని ధరించాము మిత్రులారా. అది మన కథ. ధ్యానం వల్ల శరీరము ఆరోగ్యాన్ని పొందుతుంది. మనస్సు శాంతి పొందుతుంది. బుద్ధి వికసించి మంచి చెడు విచక్షణ జ్ఞానము, ఇంగిత జ్ఞానము, క్రియేటివిటీ డెవలప్ అవుతాయి. పరస్పర సంబంధాలు మెరుగవుతాయి. యాక్సెప్టెన్సీ పెరుగుతుంది. ఎలాంటి దురలవాట్లు ఉన్నా అన్ని బ్లాక్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే we are getting more and more energy. We are connecting that divine power. ఇన్నాళ్ళు మనలోని డివైనిటీతో మనం కనెక్ట్ అవ్వలేదు మిత్రులారా. మెడిటేషన్ ఇస్ నథింగ్ బట్ we are connecting with our divinity because we are all Paramatma Swarupa. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో, బుద్ధయోగము, ధ్యాన జీవితము. సిరి సంపదలు ఉంటే భాగ్యము అనుకుంటాము మిత్రులారా. బంగారము, వెండి, వజ్ర వైడూర్యాలు ఉంటే భాగ్యము అనుకున్నాము. బంగళాలు, కార్లు, భూమి, జాగాలు ఉంటే భాగ్యము అనుకున్నాం. అది కాదు మిత్రులారా. ఎవరి జీవితంలో అయితే ఆరోగ్యము, ఆనందము, ప్రశాంతత నెలకొని ఉన్నాయో వారు నిజమైన భాగ్యవంతులు. ఆ బంగారము కాను, ఆ సిరి సంపదలు కాని పెట్టి మనం బజార్లో ఆనందాన్ని కొనుక్కోలేము, ప్రశాంతతని కొనుక్కోలేము, ఆరోగ్యాన్ని అంతకన్నా కొనుక్కోలేము. కానీ ఈ మూడిటితో పాటు మరింకెన్నో లభించేవే కేవలం ధ్యానం ద్వారానే. ఎవరైతే రోజు ధ్యానం చేస్తూ వారి జీవితంలో ఒక భాగంగా అలవర్చుకుంటారో, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు చేయవలసింది ధ్యానమే. అదే మన ఋషి సంస్కృతి. ఇతర దేశాల దండయాత్రల వలన మన సంస్కృతి అణగారిపోయింది మిత్రులారా. తిరిగి ఇలాంటి మహానుభావులు ఇంపాక్ట్ లాంటి ప్రోగ్రాంలు పెట్టి మన సంస్కృతిని మరి తిరిగి మనకి ఇచ్చి వారి చక్కని వేదికని ఇక్కడ స్థాపితం చేశారు. ఎన్నో తరాలు మన సంస్కృతి నుంచి విడిపోయి
వచ్చిన పని చేయకుండా వెళ్ళిపోయి మళ్ళీ 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 జన్మలెత్తుతూ ఉన్నాం. ఎగ్జామ్ ఫెయిల్ అయితే సప్లిమెంటరీ రాసినట్లుగా భూమి మీద వచ్చిన ప్రతి మానవుడు కావలసింది యోగి. యోగివికా అర్జున అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు. భగవద్గీత థియరీ అయితే ధ్యానము ప్రాక్టికాలిటీ. ఇది మన సనాతన ధర్మము ధ్యానము. మానవుడు ఎలా జీవించాలి అని తెలియచెప్పేదే ధ్యానము. ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో హంసతూలిక తల్పాల మీద కాదు సుఖం వచ్చేది. ఏసీ రూముల్లో కూర్చుంటే కాదు సుఖం వచ్చేది. కాలు కింద పెట్టకుండా కారుల్లో తిరగటం కాదు సుఖము సౌఖ్యము అంటే. హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా మిత్రత్వంతో ప్రేమతత్వంతో జీవించటమే సౌఖ్యము అంటే. ఎవరైతే రోజు ధ్యానం చేస్తారో వారు ఈ భాగ్యాన్ని ఈ సౌఖ్యాన్ని పొందుతారు. వారే నిజమైన భాగ్యవంతులు. ఆనాపానసతి హంసయానమో ఆనాపానసతి హంసయానమో కర్మ ప్రక్షాళనము దివ్య నేత్రము ఎంత భాగ్యమో. మనము చేసే ఈ ధ్యానము ఆనాపానసతి ధ్యానము. ఆనా అంటే ఉచ్ఛ్వాసం, ఇన్హేలర్. అపానము అంటే నిశ్వాసము, ఎక్సెలర్. సతి అంటే కూడుకుని ఉండడం, శ్వాసతో కూడుకొని ఉండడం, శ్వాస మీద ధ్యాస. ఈ ఆనాపానసతి రోజు ఆచరించటం వలన హంస ఏ రకంగా అయితే మంచి నీటిని పాల నుండి వేరు చేస్తుందో అలాగే మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం మిత్రులారా. అజ్ఞానం నుంచి విడిపడి జ్ఞానం వైపుకి ప్రయాణం చేస్తాం. బయటి ప్రపంచపు విజ్ఞానం ఉంది కానీ ఆత్మజ్ఞానము లేదు. ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు, మరణిస్తున్నామో ఎందుకు తెలియదు, మరణించిన తర్వాత ఎక్కడి పోతామో తెలియదు, మనకొచ్చే కష్టం ఎందుకో తెలియదు, ఎందుకు జబ్బు వచ్చిందో తెలియదు, ఎందుకు అవమానాలు జరుగుతున్నాయో తెలియదు. ఇవన్నీ ఆత్మజ్ఞానం వల్ల తెలుసుకుంటాం. ధ్యానాగ్ని కర్మ దగ్ధానామన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు. ధ్యానం వల్ల ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞానము వల్ల కర్మ ప్రక్షాళనము జరుగుతుంది. రాబోయే కర్మల్ని కూడా రాకుండా చేసుకోవచ్చు. వెరసి మన నుదిటి రాత మనమే మార్చుకోవచ్చు. వి ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ డెస్టినీ. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం మిత్రులారా. మన జీవితంలో ఆనందం ఉంది అంటే దానికి సృష్టికర్త మనమే. దుఃఖము ఉంది అంటే దానికి సృష్టికర్త మనమే. ఎవరు ఎంత మనల్ని కవ్వించినా అవమానపరిచినా చెదరకుండా ఉండగలిగే ఆ ఎనర్జీ ఇస్తుంది మనకి ధ్యానం. ఐఏఎస్ చదివిన అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? చిన్న అవమానాన్ని కూడా తట్టుకోలేక. అలా ఉన్నారు మన పిల్లలు, బ్రాయిలర్ కోళ్ళలాగా. దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సుని తయారు చేస్తుంది ధ్యానం. జీవితం యొక్క విశిష్టత తెలియదా బాబుకి?
ఎన్ని జన్మలెత్తితే ఈ మానవ జన్మ వచ్చిందో దీని యొక్క విశిష్టత తెలుస్తుంది ధ్యానం ద్వారా. శరీరం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ప్రతి కణం మనతో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఎంతో మంది దేవతలు కలిసి తయారు చేసింది శరీరం. అనుక్షణం కాపలా కాస్తూ ఉంటారు ఒక్కొక్క అవయవం దగ్గర. సరికాని ఆహారం తీసుకున్నప్పుడు ఆ దేవతలు ఉండరు ఇంకక్కడ. ఆది శంకరాచార్యులు చెప్పి ఉన్నారు, దేహమే దేవాలయము అని, జీవుడే దేవుడు అని, మన ఆత్మే పరబ్రహ్మమని. ఎంతో మంది వచ్చి చెప్పి వెళ్ళారు. కానీ మనము మారట్లేదు, తెలుసుకోవట్లేదు. ఒకరితో ఒకరం పోటీ పడి పోల్చుకుంటూ ప్రయాణం చేస్తున్నాం. ఫ్రెండ్స్, శ్వాస మీదే ధ్యాస. ఆలోచనలు వస్తే కట్ చేస్తూ శ్వాసని గమనించండి. మధ్యే మార్గము ప్రజ్ఞాకారకము నిర్మాణాత్మకము శూన్య భావము కర్మ ప్రక్షాళనము దివ్య నేత్రము. ధ్యానం రోజు చేయటం వల్ల డే బై డే మనలోని ఆత్మలోని అనంతమైన శక్తిని పెంపొందించుకుంటూ ఉంటాం. మన పొటెన్షియల్ ఎనర్జీ డే బై డే పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ శక్తి పెంచుకుంటామో మూడవ కన్ను యాక్టివేట్ అవుతుంది. శివుడికి మూడవ కన్ను ఉన్నట్లుగా అదే దివ్య నేత్రం. ఈ కళ్ళతో చూడలేనిది ఈ దివ్య నేత్రంతో చూడటం మొదలు పెడతాం. ఏది, ఎందుకు, ఎలా, గత జన్మలన్నీ తెలుసుకుంటాం. ఈ జన్మకి కారణమైన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, జబ్బులు అన్నీ తెలుసుకుంటాం, పరిష్కరించుకుంటాం. కర్మ ప్రక్షాళన చేసుకుంటాం. ధ్యానాగ్ని కర్మ దగ్ధానాం. మధ్య మార్గంలో జీవిస్తాం. ఎక్కువ తినరాదు, తక్కువ తినరాదు. ఎక్కువ మాట్లాడరాదు, తక్కువ మాట్లాడరాదు. ఎక్కడ మౌనం ఉండాలో అక్కడే మౌనంగా ఉంటాం. ఏది వినాలి, ఏది వినకూడదు, విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఏమి తినాలి, సరికాని ఆహారం ఏమి, సరి అయిన ఆహారం ఏమిటి తెలుసుకుంటాం. ఎక్కువ సంపాదించరాదు, తక్కువ సంపాదించరాదు. మధ్య మార్గంలో పయనిస్తాం. ఎక్కువ నిద్రించరాదు, తక్కువ నిద్రించరాదు. ఎంత అవసరమో అంత నిద్రపోవాలి. అదే బ్యాలెన్సింగ్. మన లైఫ్ ని మధ్య మార్గంలో నడిపిస్తుంది ధ్యానం. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అవుతుంది, బుద్ధి వికసిస్తుంది, ఇంగిత జ్ఞానము పెరుగుతుంది, కొత్తదనాన్ని సృష్టిస్తాము. ఎప్పటికప్పుడు జీవితంలో కొత్తదనాన్ని ఆపాదించుకుంటూ జీవితాన్ని పండగ చేసుకుంటాం. భూమి మీదకి వచ్చింది వైభవంగా జీవించడానికి మిత్రులారా. ఆనందంగా జీవించడానికి. ఏంటమ్మా? టైం అయింది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. టైం అయింది మేడం, మనం ఫస్ట్ సెక్షన్ టీవీ సెక్షన్ కి వెళ్ళాలి. ధ్యానం నుంచి బయటకు తీసుకొస్తారని. ఓకే ఓకే చెప్పేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ 5 seconds. Be with yourself. అహింస పరమో ధర్మ అన్నారు. అహింసయే అన్ని ధర్మాల్లోకెల్లా ఉత్తమమైన ధర్మం. వ్యక్తి ధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మము చేయకపోయినా అహింసా తత్వాన్ని పాటించాలి. పరమాత్ముడి యొక్క సృష్టి ఇది.
ఆయన సృష్టించిన జంతు సామ్రాజ్యాన్ని, పక్షి సామ్రాజ్యాన్ని అంతం చేసి ఆహారంగా స్వీకరించటం హింస. ఆ హింసలోంచి బయటికి రావాలి మిత్రులారా. కరుణా ధర్మాన్ని ఆపాదించుకోవాలి. అప్పుడే మన జీవితం సుఖమయం. పరోక్షంగా వాటి హింసకు మనం పాల్పడుతున్నాము. అది పొందే భయము, ఆ మాంసాన్ని తిన్నప్పుడు ఆ భయం మన లోపలికి వస్తుంది. సృష్టిలో మనం ఎవరికి ఏది ఇస్తే అదే తిరిగి పొందుతాం మిత్రులారా. మన కష్టాలకి, మన జబ్బులకి, మన నష్టాలకి, భయభ్రాంతులకి కారణం మనం చేస్తున్న హింసయే. మన లోపల దైవత్వం ఉంది. ఆ దైవత్వాన్ని వెలికి తీసేదే ధ్యానం. ఓకే ఫ్రెండ్స్, అరచేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 2 సెకండ్స్. చేతులు రబ్ చేయవలసిన పని లేదు మిత్రులారా. 5, 4, 3, 2, 1, 0. చేతులు తీసేసి నిదానంగా కళ్ళు మూస్తూ తెరుస్తూ నెమ్మదిగా నెమ్మదిగా ధ్యానంలోంచి బయటికి రండి ఫ్రెండ్స్. అద్భుతమైన ఈ ధ్యానానికి కరతాళ ధ్వనులు చేద్దాం. మనల్ని మనం ప్రశంసించుకుందాం, ఈ ధ్యానాన్ని ప్రశంసించుకుందాం. ఇక్కడ ఎవరు ఏమీ చేయరండి. మీ శ్వాసే మీ గురువు. మీ శ్వాసతో మీరు అనుసంధానమయ్యారు. మీ విశ్వమయ ప్రాణశక్తిని మీరే తీసుకున్నారు. మీ ఆత్మతో మీరే అనుసంధానమయ్యారు. మీ ఆత్మ జ్ఞానాన్ని మీరే పెంపొందించుకుంటారు. మీ జబ్బుల్ని మీరే తగ్గించుకుంటారు. మీ ప్రశాంతతను మీరే ఏర్పరచుకుంటారు. ఇదే అప్పో దీపో భవ. ఎవరి జీవితాన్ని వాళ్ళు వెలిగించుకోవడం అంటే ఇదే ఫ్రెండ్స్. నౌ యు ఆర్ ఆల్ ద స్పిరిచువల్ సైంటిస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.